రాముడు నడిచిన భూమి నేల ఇప్పుడు అయోధ్యాపురి నిజంగా ఎంత అదృష్టం చేసుకుని ఉంటారు అయోధ్యాపురి వాసులు. ఇప్పుడు అదే మళ్ళీ ఆ వైబ్రేషన్ని మనం దింపుతున్నామని అనుకోవచ్చు. సో మీకు ఎలా అనిపిస్తుంది అయోధ్యాపురి మళ్ళీ పూర్వవైభవాన్ని సంతరించుకునే సందర్భం? అది అందరికీ ఎంత ఆనందం ఉంటుందో నాకు అంతే ఆనందంగా ఉంది. ఇప్పుడు కలిసిపూడి శ్రీనివాసరావు గారు లాంటి శాస్త్రవేత్త, ఆయన దేన్ని కూడా విశ్వసించరు. శాస్త్రీయమైనటువంటి ఆధారాలు ఉండాలి, రుజువు లేకుండా శాస్త్రీయ విధానాలతో వాళ్ళు ఒప్పుకోరు. ఆయన జీవాణు శాస్త్రవేత్త. ఈయన ఇంకొక శాస్త్రవేత్త రాసినటువంటి పుస్తకాన్ని చదివి అనేక ఒక ఖగోళం మాత్రమే కాకుండా జ్యోతిష్యం మాత్రమే కాకుండా అనేక శాస్త్రాలని ఆయన అధ్యయనం చేసి రాముడు 14,000 సంవత్సరాల కానీ అందింది ముందు ఆయనకి. మనవాళ్ళు ఇంకా లక్షల సంవత్సరాల కిందట అన్నారు. ముందు అసలు అందరికంటే చాలా సనాతనుడు రాముడు అనేది శాస్త్రీయంగా కూడా ఇప్పుడు మనకి రుజువైంది. చాలా గొప్ప విషయం. ఇది కూడా మనం ఆనందించదగిన విషయం. ఎందుకంటే ఏదో నమ్మకం కాకుండా శాస్త్రీయత కూడా, సైన్స్ కూడా దాన్ని ఒప్పుకుంటున్నది. ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఒక ఉత్తమోత్తముడు, ఒక సద్గుణ సంపన్నుడు ఈ భూమి భారతదేశంలోనే పైగా ఉన్నాడు అనేటువంటిది అది రుజువు అవ్వటం శాస్త్రీయంగా శ్రీనివాసరావు గారు చెప్పడం కూడా చాలా గొప్ప విషయం ఈ సందర్భంగా.